గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి జర్నీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఫైనల్గా నేను ఇవాళ మీతో క్రిష్ బర్త్డే సెలబ్రేషన్స్ షేర్ చేయబోతున్నాను అనమాట. బట్ అంతకంటే ముందు నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, ఇది వ్లాగ్ అనడానికంటే మెమొరీ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎవరి లైఫ్లో అయినా వాళ్ళ పిల్లలు, అందులోనూ వాళ్ళ ఫస్ట్ బర్త్డే అంటే డెఫినెట్లీ ఇట్స్ సెలబ్రేషన్, ఇట్స్ ఎ మెమొరీ, ఇట్స్ లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ మూమెంట్ అనమాట. సో ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో డెఫినెట్లీ కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే డే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఆ శివయ్య బ్లెస్సింగ్స్తో మేము మా డేని అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది మా ఊర్లో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఓల్డెన్ డేస్లో నుంచి ఉన్న టెంపుల్ అంట. సో చూసారు కదా, ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ ఇన్బిల్ట్ కానీ ఆర్ట్ కానీ అంతా చాలా ఓల్డెన్ డేస్లో ఉన్నట్టుగానే ఉంది కదా. బట్ అకోర్స్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ కూడా అక్కడ అని చెప్తారు అక్కడ వాళ్ళందరూ. తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కొన్ని పార్సెల్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట, ఫుడ్ అంతా కుక్ చేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఎప్పటి నుండో నా మైండ్లో ఒకటే చిన్న కోరిక. అదేంటంటే, అంటే నాకు పెద్దగా ఆశలు అయితే లేవు పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అంటే. వాళ్ళు అంటే చాలామంది ఎలా అంటే, మీ పిల్లల్ని ఎలా పెంచాలి అని అనుకుంటున్నారు అంటే, ఫస్ట్ చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఈ పొజిషన్లో ఉండాలి, ఆ పొజిషన్లో ఉండాలి. ఆ కోర్స్ ఒక పేరెంట్స్గా మనం అది అనుకోవడంలో తప్పే లేదు. బట్ నేనేమంటానంటే, నాకు నా పిల్లలు మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ మంచి ఎథిక్స్తో పెరగాలి. అవి ఉంటే దేవుడు డెఫినెట్గా వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్తాడు అనేది నేను గట్టిగా నమ్ముతాను, బిలీవ్ చేస్తానన్నమాట. సో అందుకే మేము క్రిష్ బర్త్డే రోజు, అంటే ఇలాంటి పనులన్నీ ఎప్పుడూ చేయకూడదా, బర్త్డే రోజే చేయాలా అని అనుకోవచ్చు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మేము జస్ట్ వాడికి మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజైతే వాడి చేతుల మీదుగా కొంచెం ఇలా ఫుడ్ ఇలాంటివన్నీ డొనేట్ చేయించామన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటానంటే, మన పిల్లలు అఫ్కోర్స్ వాళ్ళు బాగా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఒక పేరెంట్స్గా మనం ఎప్పుడు ఇవే కాకోకుండా వాళ్ళకు సమాజంకి కొంచెం ఉపయోగపడే కొన్ని పనులు చేయించడం కానీ, తర్వాత పెరిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, సొసైటీలో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, సో ఇలాంటివన్నీ డెఫినెట్లీ పేరెంట్స్ కంపల్సరీ నేర్పించాలన్నమాట. దట్స్ హౌ మంచి ఒక సిటిజన్ని మన సొసైటీకి ఇవ్వగలమని నేను పర్సనల్గా ఫీల్ అవుతానన్నమాట. సో అది సంగతి. ఇక్కడ నాకు ఒకటే అనిపించింది, వాళ్ళకు హెల్ప్ చేస్తున్నంతసేపు నా మనసులో అంటే పర్సనల్గా నేను వెళ్ళి అంటే డబ్బులు ఇస్తూ ఉంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. బట్ క్రిష్ బర్త్డే రోజు అలా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అలా చేసినప్పుడు, వాళ్ళ కళ్ళని చూసినప్పుడు నాకు ఒకటే అర్థమైంది, సహాయం చేసే వాళ్ళు ఉంటే తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది చిన్నదా పెద్దదా అని కాకోకుండా మన హెల్ప్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారని నాకు అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే అలా మేము టెంపుల్కి వెళ్ళి అవన్నీ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా ఫుల్గా డెకరేషన్ మొదలు పెట్టామన్నమాట. మా డెకార్ సంగతి అలా ఉంచితే, పిల్లలతో మాకు ఎంత టైం వేస్ట్ అయిందంటే నిజంగా అసలు వాళ్ళని ఒక పక్కన కోఆపరేట్ చేయాలి,
వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక పక్క క్రిష్ చూసారా ఈ వీడియోలో ఎలా చేస్తున్నాడు చూడండి, అక్కడ ఎక్కడం, దిగడం. సో ఇలాంటివన్నీ చేస్తూనే నేను తర్వాత మా హస్బెండ్ ఇద్దరమే కలిసి చేసామన్నమాట. సో ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. దీనికి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాననమాట. డెఫినెట్లీ మీరు కావాలంటే చెక్‌ఔట్ చేయొచ్చు. సో చూసారా అంటే మేమేం పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. బట్ చేసినంత వరకు హౌ బ్యూటిఫుల్లీ ఇట్ హ్యాస్ కమ్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అనమాట. మనం ఎంత ఖర్చు పెట్టాము అని కాకోకుండా అది వచ్చిన తర్వాత, అవుట్‌పుట్ వచ్చిన తర్వాత అది మనకు ఎంత అట్రాక్టివ్‌గా ఉంది, ఎంతమందికి నచ్చింది అనేదే నేను బిలీవ్ చేస్తాననమాట. సో కేక్ చూసారు కదా! డెఫినెట్లీ కేక్ కానీ, డెకార్ కానీ ఈ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ప్రీవియస్ వీడియో మీరు చెక్‌ఔట్ చేయొచ్చనమాట. సో ఆ వీడియోలో చూపించినట్టుగానే మేము ఈ కేక్‌ని డిజైన్ చేయించాము. బట్ అఫ్‌కోర్స్ కొన్ని మాడ్యులేషన్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఐ విల్ సే అండ్ ఐ వుడ్ సే మనం తినే కేక్‌లో టేస్ట్ ఉండాలి తప్ప దానికి ఉన్న డెకార్ అనేది ఇట్ విల్ నాట్ డిఫైన్ అవర్ స్టేటస్ అనమాట. సో మనం అనుకున్న థీమ్‌కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఉంటే చాలు. మరీ అలానే ఫొటోస్‌లో ఉన్నట్టుగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఐఎమ్ నాట్ దాట్ పర్టిక్యులర్ అబౌట్ దాట్. సో ఫైనల్‌గా అయితే క్రిష్ బర్త్‌డే ఫంక్షన్ ఇలా స్టార్ట్ అయిపోయింది. చాలామంది చిన్నపిల్లలు అదేంటంటే ఇలా క్రౌడ్‌ని చూసి ఏడవడం గానీ అలాంటివి చేస్తూ ఉంటారు గదా! బట్ క్రిష్ అయితే అంటే చాలా వరకు 100%లో 80% మాకి చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట. దట్ టూ వాడు నిద్రపోయి లేచి కూడా మాకు అంత కోఆపరేట్ చేశాడు. ఐఎమ్ ఆల్వేస్ ఐ విల్ సే ఐఎమ్ లక్కీ టు బీ హిస్ మదర్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు కూడా వస్తుందనమాట. ఎందుకంటే అవి చూసి వాడు కొంచెం భయపడుతూ ఉన్నాడనమాట. కింద పై కొట్టు పై చాలా అక్కడ పోతే అక్కడ వద్దు మార్గం ఆపుతున్నాడు. సో ఫైనలీ ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ హ్యాపీ బర్త్డే టు మై బేబీ సాహస్ నందన్ అనమాట. సో ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు వాళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదనమాట. సో వాళ్ళందరూ వాడికి విష్ చేస్తూ నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒక బర్త్డే సెలబ్రేషన్ అనగానే అఫ్కోర్స్ ఎవరి స్టేటస్ తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. బట్ మనము ఎంత ఖర్చు పెట్టాము అని కాకోకుండా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అని ఒక్క దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ ఎవ్రీ అకేషన్ విల్ బీ మెమొరబుల్ అనమాట. సో నేనే ఏం చెప్తానంటే సో మనం కూడా ఎవరైనా కానీ మీరు కూడా అంటే వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకొని మనం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని కాకోకుండా మనకున్న దాంట్లో మనం ఎలా చేసుకోగలం, ఎంత హ్యాపీగా చేసుకోగలం ఇది మాత్రమే చూడండి. సో అదండి సంగతి. క్రిష్ బర్త్డే అయితే ఇలా సింపుల్గా చాలా మెమరబుల్గా చాలా హ్యాపీగా ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు సే చాలా హ్యాపీగా జరిగిందనమాట. సో ఈ వ్లాగ్లో నిజంగా నేను చాలా హార్ట్ఫుల్గా నా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేశాననమాట. సో ఫైనల్గా అయితే డెఫినెట్లీ ఈ వ్లాగ్ ఎలా ఉందో డెఫినెట్లీ కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ మాలాంటి కొత్త యూట్యూబర్స్కి మీలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి డెఫినెట్లీ రావాలి అన్న ఒక మంచి స్పోర్టివ్నెస్ మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఆల్.